డిగ్రీలో చేరిన తర్వాత అంతే ఉన్నాడు, ఎంఏ డిగ్రీ పుచ్చుకున్నాక అంతే ఉన్నాడు, పిహెచ్డి పుచ్చుకున్నాక అంతే ఉన్నాడు. తాత అయ్యాక మనవడు అయ్యాక ఒకటే, వాడు పెరగడు. మనవడు జీవుడు ఇంత, తాత జీవుడు ఇంత ఉండదు. జీవుడు అందరికీ ఒకటే. కానీ తాత మనవాడు పెరిగేటంటే బెలూన్ ఊదినట్టు గాలి తీసేసినట్టు అంతే. ఊదిన తర్వాత ఉన్న బెలూను ఆ ఊదక ముందున్న బెలూన్ కంటే పెద్దదనటానికి లేదు. సాగింది తప్ప పెద్దది కాదు బెలూన్. బరువు తూకం వేస్తే ఊదక ముందున్న బెలూనే ఎక్కువ బరువు ఉంటుంది. ఊదిన తర్వాత కాటాలో పెట్టిన బెలూన్కి అసలు బరువులు తేలిపో మనం ఏదో రాయి కట్టాలి, కింద నుంచోవాలంటే. ఇవి కొన్ని విచిత్రాలు సృష్టిలో, అవి ఆలోచించమని చూస్తున్నాడు వాటిని గురించి. అగ్ని ఉండి, అదే ప్రాణం ఉండి, అపానం ఉండి, ఆ రెండు నడుస్తూ ఉండి లోపల ఉచ్ఛ్వాసం జ్ఞానం ఉండి వెంటనే కై 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 అని వస్తాడు. అన్నం కావాలంటే అన్నం అంటే ఏమిటి? రైసా? మామూలుగా అందరికీ అన్నం అంటే రైస్. అన్నం అంటే రైస్ కాదు. తర్వాత చెబుతారు అన్నం అంటే. నీళ్ళలో మంచుగడ్డ తేలుతూ ఉంటే ఈ మంచుగడ్డకి నీళ్ళకి మధ్యన లైన్ ఉంటుంది. అంటే మంచుగడ్డ నుంచి నీళ్లు వేరయ్యేటువంటి లైను సరిహద్దు గీత, నీళ్ల నుంచి మంచుగడ్డ వేరైనటువంటిది లైను సరిహద్దు గీత ఉంటారు. సర్వే రాళ్ళు అంటారు చూడండి. అలాంటివి సర్వే సర్వత్రా ఉంటాయి. మంచుగడ్డకి నీళ్ళకి మధ్యన ఉంటాయి, నీటి ఆవిరికి నీళ్ళకి మధ్యన ఉంటాయి, ప్రతి రెండింటికి మధ్యన ఉంటాయి. ఆ మధ్యన ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే టెంపరేచర్ కొంచెం పోయితే మంచుగడ్డని నీళ్లు తింటాయి, లోపలి లాగేస్తాయి కరిగి. టెంపరేచర్ తగ్గితే నీళ్లను మంచుగడ్డ లాగేస్తూ తింటుంది. చూసారా? దీని పేరు అన్నం అన్నాడు. నీళ్లకు మంచుగడ్డ అన్నం, మంచుగడ్డకి నీళ్ళు అన్నం. తర్వాత చూడడు అన్నం అంటే ఏమిటో. ఈ మూడు ఉంటే మాత్రం నాలుగవది కావాల్సి వస్తుంది. అన్నం తింటాం మొదలెడతాడు. అన్నం అంటే ముందు పాలు తాగడం మొదలెడతాడు, ముందర శ్వాస పీల్చడం మొదలెడతాడు, తర్వాత ఏడవడం మొదలెడతాడు, తర్వాత పాలు తాగడం మొదలెడతాడు, తర్వాత కొద్దిగా అన్నం ముట్టిస్తాం. ముట్టిస్తే వాడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. అగ్గి పొలగేసి ముట్టిస్తే అంతటా ఊరుకుంటాడా? పెద్దగా ప్రజ్వలించడు. అలాగే మనం ఇవాళ పొద్దున ముట్టించాను చూడండి, బంగారంతో కొద్దిగా నోట్లో ముట్టిస్తే ఆ ముట్టించినంతే తింటాడా? ఓ ఏడాది లేదుగా దొంగ చెప్పేస్తాడు. ముట్టించినంతే తినడు. కూర కావాలంటాడు, పచ్చడి కావాలంటాడు, పెరుగు కావాలంటాడు. ఇంకా పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి హోటల్లో ఉన్నది కావాలి, ఇడ్లీ కావాలి, వడ కావాలి, దోశ కావాలి, మసాలా దోశ కావాలి. క్రమంగా పెరుగుతాడు. త్రివిక్రమత్వం చేత కోళ్ళు కావాలి, కోడిగుడ్లు కావాలి, గొర్రె పొట్టేళ్ళు కావాలి, మేకలు కావాలి, అడవి పందులు కావాలి, మెల్లిగా ఏదో గుర్రాలు కూడా కావాలంటున్నారు. ఈ వచ్చిన అప్పుడప్పుడు పేపర్లో పడుతుంది. అశ్వమేధం, ఎడ్లు మొదలైనవి కావాలంటున్నారు ఇతర దేశాల్లో. ఈ వృషభ మేధం ఏదో చెప్పుకోవాలి. అంటే హద్దులు మించి తనను కంట్రోల్ లేదా ఏదైనా కావాలంటాడు. దానికి మానవుడు అనేటువంటి వాడు సృష్టికి అల్లుడు గారు లాంటి వాడు. అంటే వాడు చేసేటువంటి వాడికి ఉన్నటువంటి వర్క్ తక్కువను, వాడికి కావాల్సిన డిమాండ్స్ ఎక్కువ మానవుడికి. అంటే అల్లుడు అంటే వర్క్లెస్ ఫెలో అన్నారు. ఏం అనుకోకండి, వాడికి కూడా అల్లుడు కోపడు. వాడు ఒప్పుడు అల్లుడై ఉన్నవాడే కదా. ప్రతి ఆవిడను ప్రతి అత్తగారు ఒప్పుడు కోడలే అని చెప్పింది. కోడలు చెప్పుతూ ఈవిడ కోడలు వచ్చింది. వచ్చాడు ఈవిడ అంట ఆ మాట అంటే మానేసి అంటే ఆవిడ వచ్చింది. ఆవిడ కోడలు. ఈవిడంటే మళ్ళీ తెల్లదు. క్రమంగా ఎవరి అత్త గ్రోస్, ఎవరి కోడలు గ్రోస్ ఉంటుందంట. చూడు మళ్ళీ ఆవిడ చూస్తూ మళ్ళీ ఆవిడ తయారవుతుంది. అంటే అత్తగారి అడుగుతాడలో ఈవిడ ఆవిడ. ఇక్కడ అన్నం అనేటువంటి చైతన్యం నేర్చుకుంటుంది. అన్నం అంటే ఏమిటో ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో దాని నుంచి దీంట్లోకి, దీని నుంచి దాంట్లోకి తీసుకుంటాం అనేటువంటి శక్తిని అన్నం అంటారు. అలా తీసుకుంటాం వస్తుంది. ఏడవటం అందుకే, నోట్లో పాల చుక్కలు వేస్తే చప్పడించడం అందుకే, పాల పీక పెడితే తాగడం అందుకే, నోటికి అన్నప్రాసన ముట్టిస్తే చప్పడించడం అందుకే. అంతేగాని అన్నం అంటే రైస్ ఒక్కటే. మనం కాని పదార్థాన్ని మనలోకి తీసుకోవాల్సి శరీరం అనేటువంటి ఇంజిన్ మిషన్ నడుస్తూ ఉండేందుకు పొయ్యిలోకి కట్టారు అని అర్థం అన్నమాట. మనకి అన్నం అంటే అంతకంటే ఈ నాలుగవది కావాల్సి వస్తుందంటే మహాయిత్యన్నం. మొదటిది పువ్వు అనేది ప్రాణం, పువర్ అనేటువంటి అపానం, సువర్ అనేటువంటి జ్ఞానం. ఈ మూడు కలిసేటప్పటికి మహా కావాల్సి వస్తుంది, అన్నం కావాల్సి. ఇది ఒక మూడో యత్నం. మూడో యత్నం ఒక్కొక్క మార్గంలో పోటిస్తున్నాడు. ఎందుకంటే
అన్నేన వావ సర్వే ప్రాణామహీయంతే. అన్నము చేతనే సమస్త ప్రాణులు కూడాను బాగా పెద్దవవుతున్నాయి, పెరిగి శరీరం పెద్దవవుతుంది. ఏడాది లోపల మనం తూకం వేస్తే వచ్చినటువంటి ఎన్ని కేజీలు ఉన్నాడో అదిన్ని 2 ఏళ్ల తర్వాత తూకం వస్తే కేజీలు, 20 ఏళ్ల తర్వాత వేసే కేజీలు ఆరోగ్యవంతులుగా ఉంటాయి, 30 ఏళ్ల తర్వాత వేసే కేజీలు. ఈ తూకం కేజీ తేడా ఏమిటంటే వీడు ఒంట్లో చేరుతున్న అన్నం చేత జీవులు పెద్దవి అవుతున్నాయి పెరిగి. జీవుడు పెద్దవాడు అవడు, వాడి చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాలు పెద్దవి అవుతున్నాయి అన్నాడు. ఇంకా ఒక 3 చూస్తాడేమో అని మనం భయం వేస్తాం. అక్కర్లేదు, చాలు, మన ప్రాణానికి ఇవి చాలు అంటే తర్వాత ఒక 3 ఏళ్ళు చొప్పుని చెప్పాడు. మొట్టమొదట ఏం చెప్పాడు? పూరిటివా అయం లోకం. భూలోకం అంటే ఇది అది అనే లోకం. సువర్ అంటే వీడు వాడు అనే లోకం. సువర్ లోకం అంటే దానికి దీనికి మధ్య ఉన్న అంతరిక్షం అని మొదటి 3 చెప్పాడు సెట్. చెప్పి దాంట్లో ఆదిత్యుడు దీనికి అధిపతి అయినటువంటి మూర్తి, ఆదిత్యుడు వల్ల ఈ లోకాలన్నీ ఉంటున్నాయని చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు? ఆదిత్య అగ్ని. పువ్వు అంటే అగ్ని, పువ్వ అంటే వాయువు, సువ అంటే ఆదిత్యుడు. దీంట్లోంచి చంద్రుడు పుడుతున్నాడు. చంద్రుడు అనేటువంటి మనస్సు వల్ల ఈ 3తో జీవులు పెరుగుతున్నాయి. ఇది రెండవ 3గా ఇచ్చాడు. ఆ పైన కంఠంలోంచి వచ్చినటువంటి వాక్ అయినటువంటి రుక్కు, సామము అంటే మన శ్వాస, తేజస్సు అంటే మన జీవితంలో ఉన్న కర్మాచరణ. ఈ 3 ఒక 3గా తయారై వస్తున్నాయి. ఈ 3 వల్లను మనం బ్రహ్మను తెలుసుకుంటాం, సర్వాంతర్యామిని బ్రహ్మోపాసన వీలవుతుందని ఒక 3 చెప్పాడు. ఆ పైన ప్రాణము, అపానము, ధ్యానము ఈ 3 చెప్పి వాటి వల్ల అన్నం స్వీకరించడం అనేటువంటిది జీవులు పెరగడం, శరీరం వ్యాప్తి చెందడం అని వస్తుంది అని ఒకటి చెప్పాడు. ఇలా చెప్పి తావా అవన్నీ కూడా ఈ విధంగా ఈ పైన చెప్పబడినవన్నీ కూడా చతస్రహ అంటే 4 విధములుగా ఉన్నాయి. చతుర్థ 4వదిగా ఉంటుంది ప్రతి ఒక్కటి. అంటే ఉన్నది 3, 4వది తయారవుతున్నది, దాంతో 4వదిగా ఉంటున్నాయి. ఇవన్నీ ముగ్గు పెట్టినట్టుగా ఉంటున్నాయి. ముగ్గు 3 చుక్కలు పెట్టి 4వ గీత దాంట్లోంచి లాగితే అక్కడి నుంచి మళ్ళీ 3 చుక్కలు పెడతారు అవతల పక్కన. అలా పెట్టుకుంటూ పెడుతున్నారు. 3 వస్తూ 4వ వస్తువు అందులోంచి తయారవుతూ మళ్ళీ 3గా పేర్చుకుంటూ 4వది తయారవుతూ ఇలా ఉన్నాయండి. చతస్రశ్చతస్రో వ్యాహృదయ 4 ఇలాగ అల్లుకుంటున్నటువంటివి వ్యాపృతులు అంటే ఉచ్చారణలు. ఉచ్చరించేవి 3, ఉచ్చరింపబడేవి 4. ఈ చెప్పబడినటువంటి విధానంగా చక్కగా ఉపాసన చేయండి. చతస్రో వ్యాహృదయ 4 గళ్ళుగా పెయింటింగ్ వేసినటువంటి తమకాణ ఉంటుంది చూడండి, గోడ మీద మొజాయిక్ ఉంటుంది. ఈ సృష్టి అలా ఏర్పడ్డది. 3 రాళ్లతో 4 పలకలుగా అల్లబడినటువంటి మొజాయిక్ రాళ్లు లాగా ఉన్నది ఈ సృష్టి అంతా అన్నాడు సమర్షుగా. తాలో వేద వాట్లని యహ వేద అంటే ఎవడైతే తెలుసుకుంటాడో. ఈ చెప్పిన విధాన్ని బుద్ధి కలిగి ధ్యానం చేస్తే తెలుస్తాయి. ఇప్పుడు తెలిసినట్లున్నాయి, ఈ తెలియటం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనస్సు ఉన్నదే, ఋషులు ఆ వేదాన్ని మంత్రాల్ని మనకు రాసి ఇస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి మనస్సు ఉందే, ఆ మనస్సులో మనం ఉన్నాం కనుక ఇప్పుడు అన్ని తేలిగ్గానే తెలుస్తున్నాయి. బయటికి వెళ్ళిపోయి మనం మామూలుగా భోజనావతి చేసే టైంలోనూ, ఇండ్లకు వెళ్ళిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకునే టైంలోనూ, ఇంటి దగ్గర మన తొలి సరిహద్దు ఏదో, ఎదుటివాడి తొలి సరిహద్దు ఏదో, ఆ గీతలు జ్ఞాపకం ఉండేటువంటి బుర్రకి ఇవేం అర్థం కావు. జాగ్రత్త. ఇవి అర్థం ఇప్పుడున్న బుర్రకే అర్థం అవుతాయి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బుర్రకి అర్థం కావు. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటివాడు మనకి ఎంత అద్దె ఇవ్వాలో గుర్తుంటే, ఎప్పుడైతే ఎదుటివాడికి మనకి ఉన్నటువంటి లావాదేవీలు గుర్తుంటే, ఆ బుర్రకి ఇవి అర్థం కావు, ఈ బుర్రకి అవి అర్థం కావు. ఇంత మాత్రం సత్యం. ఆ బుర్రతో ఇవి అర్థం చేసుకుంటే వడ్డించినటువంటి విస్తరికి ఫోటో తీసి అది నవిలు మింగేస్తే ఎంత ఆకలి తీస్తుందో అంతే అర్థం అవుతాయి. అందుకనే నిన్న మన ఏఎల్ఎన్ రావు గారు చెప్పినటువంటి పైథాగరస్ ఒక ముక్క చెప్పాడు.
అర్థం పట్టదలుచుకున్నట్లయితే నాయన భూమికి పడితే ఆకాశం కనిపించదు, ఆకాశానికి పడితే భూమికి కనిపించదు, భూమి ఆకాశాలకి అర్థం పెట్టడం నీ చేత కాదు. మంచి మాట. అంటే అర్థం ఏంటంటే ఇవి అర్థమయ్యేట్లుగా పెట్టుకున్న మనస్సుకి అవ్యర్థం, అవ్యర్థమయ్యేట్లుగా పెట్టుకున్న మనస్సుకి వ్యర్థం. ఒకదానికొకటి పరస్పరం విరుద్ధాలలాగా ఉంటాయి. నీకు కొంచెం పట్టు చుట్టి అంతర్యామిత్వం వచ్చేవారు. అందుకని జాగ్రత్తగా వీటిని రోజు శాస్త్రం పద్ధతిలో, రోజు స్వరానికి సంబంధించినటువంటి పద్ధతిలో, ఉచ్చారణ పద్ధతిలో గురువు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా మనం దీన్ని తెలుసుకుని ఉచ్చరించుకుని ఆచరించుకోవాలి. ప్రతిదినము తైత్రీయం సస్వరంగా ఉదయం పూట ఎంత వయస్సు వచ్చినా సరే నేర్చుకోవాలి. తెలుసుకుంటాం అంటే అర్థం చేసుకుంటాం కాదు, రోజు చదువుతూ ఉంటాం. ఇందాక మనకు ఉషశ్రీ చెప్పారే, తిరుగుతుంటే ఎలక్ట్రిసిటీ పుడుతూ ఉంటాయి యంత్రం. అలాగే ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ పుడుతూ ఉంటుంది మనం చెప్పి. అంతేగాని శివాయ అంటే శివుడి కొరకు నమస్కరిస్తున్నాను ఈ టీకా తాత్పర్యాల వల్ల ఏమి దాన్ని అక్షరాలు మళ్ళీ అదే రకంగా మనం ఆవర్తన చేసినందువల్ల పుడుతుంది. కానీ ఇది ఇలా చెప్తే ఇంట్లోంచి కరెంట్ వస్తుంది అని చెప్తే ఏం కాదు, తిరుగుతూ ఉంటూ వస్తుంది. ఓమా తిప్పుతూ రాదు. చూసారా, డైనమోని మనం యంత్రంతో తిప్పితే అందులోంచి కరెంట్ వస్తుంది. చేతితో తిప్పితే వస్తుంది ఏం కాదు. పిండి మర ఉందనుకోండి, ఆ పిండి మరలో పెసలు పోసి ఆ చక్రాన్ని చేతితో తిప్పితే పెసలు నలుగుతాయి. రైన బయటతో కొడుతుంటే నలిగి చక్రపిండి వస్తుంది. కానీ అదేవిధంగా ప్రతిదానికి ఒక్కొక్క క్రమబద్ధమైన మార్గం ఉంది అధ్యయనం చేయడానికి. వేదాధ్యయనానికి వేదం క్రమబద్ధమైన మార్గం ఉంది. ఎలా అయితే టెక్స్ట్ బుక్స్ అధ్యయనం చేయడానికి గైడ్స్ అనేటువంటి షార్ట్ కట్ ఉన్నదో, వేదాధ్యయనం చేయడానికి షార్ట్ కట్లు లేవు అనేటువంటి మార్గం చక్కటి షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ల కోసం ఎవరైతే వెతుక్కుంటున్నాడో జన్మ వ్యర్థమైపోతుంది. నహి రక్షతి దుఃఖంతరనే అయిపోతుంది. వ్యాకరణ సూత్రాలు వస్తాయి కానీ రక్షించేవాడు ఉన్నారు. సంప్రాప్తే సన్నిహితే కార్యం అంటే శ్వాస ఆగిపోయేటువంటి టైం వచ్చినప్పుడు వాడికి బంధువుడు ఎవరు శ్వాస. అయ్యా కొడుకులు ఎక్కడో పరాయి ఊళ్ళో ఉన్నారు, కూతుళ్ళని ఎక్కడో ఇచ్చాము, మనవలు ఎక్కడో ఉన్నారు, బావమరుడు ఎక్కడో ఉన్నాడు, శిష్యులు ఎక్కడో ఉన్నారు. టైం ఒకడు రాడి వచ్చినా లాభం లేదు. వాడు బయట కూర్చోవలసిందే కానీ లోపల జరుగుతున్నటువంటి గుసగుసలు వినడానికి జాగ్రత్త. అప్పుడు కంగారు పడి ఉక్కిరి బిక్కిరై గుక్క తిప్పుకున్నట్లయితే చెప్పుకోలేకపోయి కన్ఫ్యూజ్ కనుక అయ్యారంటే ఏమవుతుందంటే కపవాత పిత్తములు కమ్మేస్తాయి. జాగ్రత్త చెప్పాడు. ఏవైతే మనకి బుద్ధిలాగా చివరి క్షణాలని అనుకుంటున్నామో చివరి క్షణాలు కావాలి. కొంచెం రైలు ఎక్కే టైం అన్నాడు. ప్రయాణకారి అన్నాడు భగవద్గీతలో. భయపడతానని ప్రయాణం జర్నీ టైం కొంచెం అంతకంటే కూడా పెద్ద చేసే ట్రాన్స్ఫర్ టైం, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయినటువంటి టైం. అలాంటప్పుడు ఉన్నదే మైండ్ కన్ఫ్యూజ్ అయిందంటే శరీరం ఇంకా వదిలిపెట్టక మునిపే లోపల ఉన్నవాడు చచ్చి ఊరుకుంటాడు. కానీ సరైన పద్ధతిలో నడిచిందంటే శరీరం వదిలిపెడుతూ ఉండగానే తావడు, శరీరం వదిలిపెట్టాక కూడా తావడు చూస్తూ ఉంటాడు. అక్కడ వదిలిపెట్టేస్తాను తన శరీరం. ఎందుకంటే ఆ శరీరానికి ముందు నుంచి తాను ఉన్నాడు, శరీరం ధరించి ఉన్నప్పుడు అందులో తాను ఉన్నాడు, శరీరం వదిలిపెట్టాక తాను ఉన్నాడు కనుక పూసలలో దారంలాగా, పువ్వులలో దారంలాగా ఉంటాడు. అది చెప్పలేనటువంటి వాడు. లేనటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే పాత చింతపండులో దారంలాగా, ముద్దకజ్జీవనంలో దారంలాగా ఉంటాడు. అంటే దారం అంతా అదే వాసన. దారానికి నూలు కాకుండా ఈ చింతపండు చెత్త అంతా దానికి ఈ తేడా అదే. ఈ చింతపండు చెత్త అంటేటప్పటికి దారం దారంగా ఉండదు, పాపం ఉండగా ఉంటుంది, గుణగుంటుంది. అందువల్ల శరీరం వదిలిపెట్టే లోపల చనిపోయామంటే సత్యమన్నమాట. జాగ్రత్త. శరీరంలో ఉండగానే నిశ్చలత్వం అంటే ఈ విశ్వాస నిశ్వాసాలతో కూడా కదలకపోవడం, కష్ట సుఖాలతో కదలకపోవడం, బంధువులలో ఉన్నటువంటి బంధుత్వం, ఈ ప్రాణబంధువులైనటువంటి అంతర్యాన్ని ఒక్కడే అని తెలిసి వాడితో బంధుత్వం నెరపుతూ ఈ బంధువులందరితో ప్రేమగా ఉండటం ఒకటే మార్గం, రెండో మార్గం లేదు. దీన్ని వెతికితే అటు ఇటు కొట్టేస్తుంది. కష్టం లేకుండా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, సరైన మార్గాన ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, మనసుకు తృప్తిగా ఉండాలంటే, దిగులు కలగకుండా ఉండాలంటే, చీపు చింతలు కలగకుండా ఉండాలంటే నీకెవరు వాళ్ళలో ఉన్నటువంటి ఒకే ఒక చుట్టాన్ని
చుట్టాలని పలకరిస్తూ వాళ్ళందరూ నిన్ను చుట్టంగా పలకరిస్తూ ఉంటే చాలా అది విశ్వప్రేమ అంటారు. నాన్నగారు అని కొడుకు దగ్గరికి వచ్చిన, తాతగారు అని మనవడు దగ్గరికి వచ్చిన, ఇదిగో అని ఆవిడ దగ్గరికి వచ్చిన, అవునులో వచ్చినా నువ్వేం చేస్తావంటే ఆ 3 రకాలుగా పిలుస్తున్న వాళ్ళలో ఉన్నటువంటి బంధువు చుట్టం ఉన్నారు చూడండి, ఆయన ఆవిడ తెలియదు ఈ రోజు వరకు అడ్రస్. భార్యలోకి పిలుస్తూ ఉంటే ఆవిడ అని అనిపించింది పాపంలో. ఇన్ని వేషాలు ఆయన వేసుకుంటాడు, పిల్లలు వేట వేసుకుంటాడు, కొడుకులు వేట వేసుకుంటాడు, కూతురు వేట వేసుకుంటాడు, కోడలు వేట, ఎంత ఊపిరి ఆయన్ని వింటూ ఉండండి, ఆయన్ని పలకరిస్తూ ఉండండి. అంత భక్తితో ప్రాణాలు తమ్ముడు అంబరీషుడు ఎంత భక్తితో గొంతెత్తి ఆయన్ని పలకరించారో అంత భక్తితోనూ ఈ భార్య పలకరిస్తూ ఉంటే భార్యలో ఉన్న ఆయన్ని అలాగే పలకరించండి, పిల్లలు పలకరిస్తూ ఉంటే వాళ్లలో అలాగే పలకరించండి, మిత్రులు పలకరిస్తూ ఉంటే అలాగే పలకరించండి, మిమ్మల్ని శత్రువులని అనుకునేటువంటి వాడు పలకరిస్తూ ఉంటే కూడా అలాగే పలకరించండి. మీరు శత్రువులని అనుకుంటూ ఉంటే ఈ విద్య అందదు, ఈ సుఖం ఉండదు. మిమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు పలకరిస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న వాడిని అలాగే పలకరించండి. మీరు అన్యాయం చేశారు అని అనుకునేటువంటి వాళ్ళు పలకరిస్తూ ఉంటే వాళ్ళని అలాగే పలకరించండి. మిమ్మల్ని తిట్టుకుంటూ ఉండే వాళ్ళు పలకరిస్తూ ఉంటే వాళ్ళని అలాగే పలకరించండి. మీరు ఫూల్స్ అని అనుకునే వాళ్ళు పలకరిస్తూ ఉంటే వాళ్ళని అలాగే పలకరిస్తూ ఉండండి. ఇందులో ఉన్నటువంటి ఒక్కడినే మీరు వింటూ ఉండండి, ఒక్కడినే పలకరిస్తూ ఉండండి, ఒక్కడితోనే మాట్లాడుతూ ఉండండి. వీళ్ళందరూ తెలిసి ఏం చేస్తారంటే ఒక సూదితో దారానికి పువ్వులు గుచ్చినట్లుగా మీరు పలకరించిన పలకరింపుకి చక్కని పులకరింతలు కలిగి గిలకరింతలు లేక ఒక దండలాగా చక్కగా ఏర్పడతారు. ఆ దండలాగా ఏర్పడేటువంటి మార్గానికి మీ మాట వాక్కు అనేటువంటిది చక్కని సూత్రం అంటే దారంగా వస్తుంది. మీ బుద్ధి కౌశలం అనేటువంటి సూది వెంట ఆ దారం వెళుతూ ప్రతి చుట్టూ ఉన్న జీవరాశుల యొక్క జన్మలు అనేటువంటి పుష్పముల లోపల నుంచి పువ్వు లోపల గుచ్చుకోకుండా ఆ తొడిలోంచి తోటలోంచి మల్లె పువ్వుల్ని నిలువుగా గుచ్చుతారు చూడండి, సూదికి అలా పెడుతుంది. వెళ్ళి అప్పుడు మీ మాట ఎవరికి గుచ్చుకోదు, మీ ప్రవర్తన ఎవరికి గుచ్చుకోదు, మీ చేష్టలు ఎవరికి గుచ్చుకోవు, మీ కాలు చేయి ఎవరికి తాగదు, రోడ్డు మీద మీరు నడుస్తూ గొడుగు పట్టుకెడుతున్నా కూడా ఎవరికి తగలదు, కర్ర పట్టుకెడుతున్నా ఎవరికి తగలదు, చెప్పు దొరుకుతున్నా ఎవరి కాలు కూడా తొక్కరు. కావలసినది ఇది ఒకటే స్థితి. ఇది సాధిస్తే అన్ని ఉన్నట్లు, ఇది లేకపోతే ఏది లేనట్టు మిగిలినది దీనికోసం ఏర్పడిన దీన్నే భక్తి అని, ప్రేమ అని, అది ఒక్కటే సాధించమని అన్ని యుగములలోనూ అన్ని కాలములలోనూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. అది చేస్తూ ఉండటం వల్ల ఈ చెప్పబడినటువంటి సాధన వస్తుంది కనుక సాయో వేద, అది ఎవరైతే తెలుసుకున్నాడో వాడు సవేద బ్రహ్మ, వాడు బ్రహ్మను తెలిసినటువంటి వాడు. అందరి పరబ్రహ్మము తెలియట అంటే అర్థం లేదు, డిక్షనరీ అర్థం తెలియడం. బ్రహ్మ అంటే బ్రహ్మణాత్ బ్రహ్మ అని కోపడితే ఎక్కడ కోపడితే లాభం లేదు. సంప్రాప్తే సన్నిహితే కాదు. శరీరానికి టైం వచ్చి చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది ముందు వచ్చి ఉంటుంది. ఇది ముందు వచ్చున్నాక తర్వాత ఎవరు వచ్చినా సరే, వాడు బావమరుడు వచ్చినా సరే, కుబేరుడు వచ్చినా సరే, ఇందుకు వచ్చినా సరే, వాడు వచ్చినా సరే, వీళ్ళంతా మన చుట్టాలని తెలుస్తుంది. వీళ్ళంతా పాపం వాళ్ళ టైంకి వాడు వస్తున్నారు, వాళ్ళ పని వాడు వస్తున్నారు. వాడు లారీ వేసుకుని టకామని ఆపుతాం, ఇంకోటి ఇట్టించి ఇంకో లారీ వచ్చి ఆపుతాడు, ఇంకోటి అట్టించి ఇంకో లారీ వచ్చి ఆపుతాడు. ఒక లారీ మీద నామాలు పెట్టి ఉంటాయి, ఎందుకంటే ఆచార్య గారి శరీరం విడవబోతూ ఉంటారు. వైష్ణవుడు కూర్చున్నాడు, మనకి చెంట చక్రాలు పట్టమని కొట్టుకున్నాడు. ఇంకో లారీ మీద ఫస్ట్ క్లాస్ అయినటువంటి స్ఫటికలింగం దాని మీద అడ్డబోతూ ఉంటుంది. ఎవరైనా శాస్త్రులు వారు వదులుతూ ఉంటారు. వీరశైవుడు పరమశైవంలో శరీరం వదులుతుంది. శైవంలో శరీరం వదలటం, వైష్ణవంలో శరీరం వదలటం ఉండవు. యువత పక్క ఉన్నటువంటి పీపులాట పాపులాట. అందుకని వీడి తృప్తి కోసమనే వీడికి ఆ మనసులో ఉన్నటువంటి భ్రమలు దుర్భ్రమలతో ఒక ట్రక్కు మీడియం చెంట చక్రాలు నామాలు ఉంటాయి. అంటే వైకుంఠాన్ని నుంచి సరాసరి వచ్చింది. ఇంకో ట్రక్కు మీడియం స్ఫటికలింగంలో విభూతి పెండగట్లు ఉంటాయంటే కైలాసం నుంచి ఎప్పుడే దిగింది కణకణకణలాడుతూ. ఇంకో ట్రక్కు మీద దున్నపో తలకాయ బొమ్మ ఉంటుంది, ఇదికొచ్చి డేంజర్. అది వస్తూ ఉంటేనే గడగడగడగడ ఆ గురుసులు లూజ్ గా ఉంటాయి. బండి అంతా కూడా పార్కో బండిలాగా ఉంటుంది, లేలాండ్ బండిలాగా బెంచి బండిలాగా ఉండదు. పార్కో సెకండ్ హ్యాండ్ మూడవ రిపోయింగ్ చేయించిన తర్వాత కొనుక్కుంటే ఎలా ఉంటుందో మూడవ పెళ్లి చేసుకుంటుంది. ఆ శబ్దాలు వస్తూ ఉంటాయి, పనులు వస్తూ ఉంటాయి, అనగనగనగా వస్తుంది.
ఇందులో ఎక్కమంటారు. ఆ ఎక్కమని తీసుకెళ్ళేందుకు వచ్చిన వాడు కూడాను మెడబట్టుకుని చుట్టట్టుకుని అంటే శుభ్రంగా వాడు తీసుకెళ్ళరు. ఈ మొదటి 2 ట్రక్కుల్లో వచ్చిన వాడు మర్యాద అయిన వాడు. వాళ్ళు ఎలా తీసుకెళ్తారో వాళ్ళు తీసుకెళ్ళాల్సిన వాళ్ళు ఉత్తాన పని అని రాజాంత కర్మయ్యనే అన్నాడు. తీసుకెళ్తుంటే శరీరం వదిలే టైంకి ఏమన్నా కొంచెం శ్రమ కలిగిందేమో స్వామి వారికి, ఏమన్నా నామాలు చెరిగినాయేమో, శ్రమ పోసిందేమో అంటే మీరు అంతా నామాలు పెట్టుకుంది కదా శరీరం వదిలేడు, అందుకని ఏమన్నా కొంచెం చెరిగినాయేమో అని చెప్పి వెనక ఈయన పెడుతుంటే గరుత్మంత రెక్కలు ఇట్లా ఇట్లా తీసుకుంటూ ఏమి ఆ గరుత్మంతుడికి ఏమంత కర్మ కాలిందంటే అందరిలోనూ ఉన్న అంతర్యామైనటువంటి స్వామి విష్ణుమూర్తి నారాయణుడు ఏం చేస్తారంటే ఒరే అబ్బాయి నాకు వాహనంగా ఉందని దానికి పని చేయాలంటే ఏం చేయాలంటే ఆసుపత్రికి వదిలించి ఇక్కడికి తీసుకొస్తున్న ప్రతి వాళ్ళకి నువ్వు తీసుకొస్తూ ఎన్నాళ్ళైతే చూస్తూ ఉంటావో అన్నాళ్ళు నా పొరుగులో ఉంటావు. ఎప్పుడు ప్రపంచంలో మొత్తం లెక్కేసుకుంటే తాను ఎదటివాడికి పెట్టింది ఎక్కువ, ఎదటివాడి దగ్గర తాను చేయించుకున్నది ఎక్కువ లెక్కేసుకుంటే నిద్రలో కూడా గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్పిన విషయం అనేది నేను చెప్పింది కాదు. తాను ఇతరులకు చేసేది కన్నా ఇతరుల దగ్గర నుంచి తాను పొందినటువంటిది ఎక్కువైనటువంటి వాడి బ్రహ్మ విద్య ఆ జన్మలో ఎన్నడూ సిద్ధింపదు. అపరిగ్రహం జన్మ మొత్తం లెక్కేసుకుంటే తాను ఇతరుల చేత చేయించుకుంది కన్నా తాను ఇతరులకు చేసింది ఏనాడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ వచ్చా కూడా చాలా కాలంలో ఉండిపోయి ఈనాళ్ళ నుంచి నాకు ఇతరులకి నేను చేసిందే ఎక్కువ అని నచ్చపుడుతుంది లోపల. 10 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి ప్రతివాడికి చాకరీ చేయటమే, పెద్దవాళ్ళు చెప్పిన మాట్లాడని, ఎవరి దగ్గర పుచ్చుకున్న వాడిని కాదు అని ఏడుపు. ఇలాంటి నస ఏడుపు కూడా పుట్టి మళ్ళీ మానేసే టైం వస్తుంది. కొన్ని జన్మలే మానేసి సంతోషంగా ఉండే టైం వస్తుంది. వాడికి అది చేశాను వీడికి ఇది చేశాను అనేటువంటి వాపోయేటువంటి దుష్ట దారిద్ర్య స్థితి పోతుంది. అప్పుడు దాకా మోక్ష విద్యకు అవకాశం లేదు, పరమ ప్రశాంతికి అవకాశం లేదు. అపరిగ్రహం రావాలి అంటే ఎవరికైనా సరే 5 రూపాయల పని చేసి పెట్టి 2 రూపాయల పని పుచ్చుకోవాలి వాళ్ళ దగ్గర, మిగతా 3 రూపాయలు వాళ్ళ దగ్గర పెట్టాలి. ఈ సేవింగ్స్ బ్యాంక్ చేతనై ఉండాలి. అయిన తర్వాత కూడా మన తాలూకు అకౌంట్ ఇతరుల బ్యాంకులో ఉన్నాయనేటువంటి మనస్సులో పుణ్యబుద్ధి గుర్తుండడం అనేటువంటి మైజర్లీనెస్ అంటే ఆ పీనాచితనం, పీనిష్టితనం, సంపుష్టం అంటే మనం ఇంత పుణ్యం చేశామనేటువంటి దరిద్రం మనకు మనస్సుకి వదిలిపోవాలి. అప్పటి నుంచి కానీ పెద్దలు చెప్పినటువంటి మోక్ష విద్యకు మనం దీంట్లో ఏమాత్రం తక్కువ. ఎవరికి మనం ఒక కాణి అప్పుబడి ఉన్నా, డబ్బులైనా సరే, అభిప్రాయం అయినా సరే, శరీర కష్టం అయినా సరే, ఇంకొకటి పుస్తకంలో రాసినటువంటి అభిప్రాయం చేసి ఇది మనదిగా మైకి దగ్గర చెప్పినటువంటి రుణం అయినా సరే, ఋషి రుణం అంట. చాలా బాగుంటుంది అనుకోండి జోక్. ఒక పుస్తకంలో తీసుకొచ్చి ఇష్టవచ్చాలు సొంతది కింద చెప్పేస్తే మీరంతా నవ్వేసి మేషాలు ఎంత చెప్తారు. అది కూడా అది ఉండకూడదు. వీటిలో ఏదున్నా మోక్ష విద్యకు మనం అడుగులను ప్రాణం చేసుకోవాలి. అట్లాంటి స్థితి వచ్చినప్పుడు వాడికి సమస్త దేవతలు ఆహారం తెచ్చి పెడతారు అంటే అర్థం ఏంటంటే ఆకలి కోసం, రుచి కోసం అన్నం తినడండి. వాడి శరీరాన్ని పోషించడం కోసం ఆకలి, తప్పిగా మొదలైన వాళ్ళు సేవిస్తూ ఉంటారు. అది మనం తినడానికి వాడు తినడానికి తేడా. మనం తిన్నది ఎందుకు తింటున్నాం? రుచి కోసం తింటున్నాం. వాడు తినేది దేనికోసం తింటున్నాడు? వాడు తింటం లేదు. శరీరంలో ఆకలి తింటుంది, శరీరానికి అప్పచెబుతుంది, చేతులు కాళ్ళ చేత పనులు చేయిస్తుంది. కనుక వాడు తినేది ఏం ఉండదు, వాడికి తెచ్చిస్తారు. ఎవడైతే ప్రపంచంలో వాడు తినడం తెలుస్తుందో మనకు వాడికి తీసుకెళ్లి లక్షల గుమ్మరిస్తాం. ఉదాహరణకి 7 కొండలు వెంకటేశ్వర స్వామి తింటే వాడు వీడు అర్చకుడు తినాలి, లేకపోతే కమిషన్ కొడితే అక్కడ లెక్కెట్టేవాడు బాగుంటాలి, లేకపోతే ఇంపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే యూనివర్సిటీ వాడు తీసుకోవాలి, గవర్నమెంట్ వాడు తీసుకోవాలి. తప్ప వెంకటేశ్వర స్వామి తీసుకోవద్దు. అది తెలియాలి. అది తెలిసినప్పుడు ఎవడెవడికి వాడు హరించుకుంటానే వీలు లేకుండా ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి టిఫిన్లో వేస్తారు. ఏం చేస్తే వాడు తినడం తెలుసు కనుక అక్కడ వెంకటేశ్వర స్వామి కాకుండా వెంకటాచార్యులు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర సోదరు, వెంకటేశ్వర రెడ్డి, వెంకటరెడ్డి ఉన్నాడు. తన పని అవడానికి కావాల్సినటువంటి మంత్రాలు లంచం తీసుకెళ్ళి ఇస్తారు కానీ టిఫిన్లో లేదు. అది చేయాలి. అందుకని అపరిగ్రహం అనేటువంటి వచ్చినటువంటి చోట వాడికి
ఆకలి కూడా వాడికి సేవ చేస్తుంది, కానీ వాడు ఆకలికి సేవ చేస్తూ కుక్కలే తన రుచి కోసం భోజనం చేయాలి. దప్పిక తనకు సేవ చేస్తుంది, కానీ తాను దప్పిక కోసం అని పానీయం కూడా చిత్రమైనటువంటి పద్ధతి వస్తుంది వచ్చిన దాంట్లో. తాను ఎట్లాంటి హోటల్లో దిగాలి అని చూడడు, తాను తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎట్లాంటి హోటల్లో దింపాలో చూస్తారు కనుక మిగతా వాళ్ళందరికంటే పెద్ద హోటల్లో దిగుతారు. ఎందుకంటే వీడితో వాళ్ళకి పని ఉంటుంది. లోపల ఆకలి గారు దప్పిక గారు అనే రూపంతో లోకానికి సేవ చేసేటువంటి దేవతలంతా ఉన్నారు. వీడి కాళ్ళతో చేతులతో కళ్ళతో కన్ను ముక్కుతో వీడు ప్రాచీన రాతతో వీడు బుద్ధితో పనులు చేయాలి కనుక వీడు దాంట్లో మెంబర్గా గ్రేట్ లాడ్జ్ అంటారు, దాన్ని గ్రాండ్ లాడ్జ్ అంటారు. బ్రహ్మాండం అనేటువంటి లాడ్జిలో మెంబర్గా ఉన్నాడు కనుక వీడి చేత పనులు వాళ్ళు చేయిస్తారు, వీడికి కావాల్సిన వాళ్ళే చేయిస్తారు. ఎలా అయితే 24 గంటలు సర్వీస్ చేసేటువంటి వాడికి వాకర్స్, మోటార్ కారు, జీపు, బంగళా మొదలైనటువంటివన్నీ సహజంగా సిద్ధంలో వాడి కోసం కాదు కదా, వాడు చేయవలసిన పని కోసం. ఎలా అయితే దొంగల్ని పట్టుకుంటానికి పెద్ద ఆఫీసర్లను వేస్తే వాడికి వైర్లెస్ సెట్ను, టెలివిజన్ సెట్ను కొనుక్కోకుండా వస్తుందో, తెలియక వాడి కొడుకు వాడి భార్య అనుకోవచ్చు, మా వారికి టెలివిజన్ సెట్ ఉంది కొనుక్కోకుండా ఫ్రీగా ఇచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, వీడు సినిమా చూడటానికి ఇవ్వలే, లోకం కోసం పనిచేయడానికి ఇచ్చారు. దానికోసమే వీడికి దేవతలంతా కూడా వెళ్ళి ఆరాధిస్తారు, అర్చిస్తారు వెళ్ళి. ఇలాంటి ఈ స్థితికి వచ్చినటువంటి వాళ్ళని దేవాహ బలి ఆమనంది, బలి తీసుకొచ్చి ఇచ్చి వాడిని మాననం చేస్తారు, గౌరవిస్తారు, వాళ్ళని సన్మానిస్తారు వాడిని. ఇది ఒక ఉపాసన. ఈ ఉపాసన అంటే మొదటి మహాసంహితల ఉపాసన నేను ఉదయం చెప్తాను. ఇవాళ ఉదయం చెప్పుకున్నది వృషభావతార మూర్తి మహానుభావుడు యొక్క నాదబ్రహ్మ ఉపాసన. ఈ పూట మనం చెప్పుకున్నది త్రయీమయ మూర్తి యొక్క చతస్రత్వం అనేటువంటి ఉపాసన. ఈ 3 ఉపాసనలు సాగుతుంది. తైత్రీయం అనేటువంటి మహావేదము, వేద సంహిత, వేదములలో నుండి భోగ మోక్షప్రదము, మేధా సంపత్కరము చక్కగా చదువుకుంటూ ఉండి చేతనైనంత వరకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి అర్థం కనుక మనస్సులో సమన్వయం చేసుకుంటూ ఉంటేనే ఆరోగ్యం బాగుపడుతుంది, తెలివితేటలు బాగుపడతాయి, జ్ఞాపక శక్తి బాగుపడుతుంది. ఇది ఈ ఉపాసన చేసుకోవాలి. ఈ చెప్పబడింది ఈ త్రయీమయమైనటువంటి ఈ మహా ఉపాసన చేసుకోవాలి. ఈ బ్రహ్మ విద్య ఉపాసన వల్ల తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఈ 3 విద్యలు, ముందు చెప్పినటువంటి విద్యలు అంటే పంచమహాసంహితల విద్య, బ్రహ్మాండంలో ఉన్నటువంటి మహాశక్తులతో మైత్రి వస్తుంది జాగ్రత్తగా మనం చేసినట్లయితే. రెండవది వృషభావతారం యొక్క విద్య, దాన్ని చేసినట్లయితే బ్రహ్మ విద్య మనకు అర్థం కావడానికి మనలో పర్సనాలిటీలో ఏమిటి అడ్డం ఉన్నాయో కాంప్లెక్స్లు అవన్నీ చక్కగా తొలగిపోవడం వస్తుంది. మూడవది ఈ త్రయ విద్య చదువుకున్నప్పుడు విఘ్నములు తొలగి, సకల అశుభములు తొలగి, అనారోగ్యములు తొలగి, క్రమబద్ధమైనటువంటి క్రమోన్మీలనమైన పరిపూర్ణ జీవితం వస్తుంది. ఈ 3 త్రయ విద్య 3 విద్యలు. వీటి పైన దహర విద్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్య చెప్తాడు. రేపు ఉదయం దాన్ని ప్రవచనం చేసుకుంటాము. ఈ పై చెప్పినటువంటి 3 విద్యలు అధ్యయనం అయిన తరువాత ఈ ఉపాస్యమానమైనటువంటి దహర విద్య అని దీని పేరు ఇక్కడి నుంచి చెప్పబడేది. దాన్నే హృదయ విద్య అని అంటారు. అంతర్ హృదయ విద్య, దహర ఆకాశ విద్య అనే పేర్లతో కూడా దీన్నే చెప్పబడుతుంది. సయ ఏషో అంతర్హృదయ ఆకాశ, సహ అంటే అతడు, యహ ఎవడైతే, ఏషః వీడు, ఈ లోపల ఉన్నవాడు, ఆ చుట్టూ బయట ఉన్నవాడు, ఆ సూర్యునిలో ఉన్నవాడు అని చెప్పబడుతున్నాడో అతడు అంతర్హృదయే అంటే హృదయం లోపలి భాగమునందున్న వాడు ఏ రూపంలో ఉంటాడో హృదయే ఆకాశ, హృదయ అంతరములందు హృదయము లోపల ఉన్నటువంటి ఆకాశం, అది అతన్ని పురుషుడు అంటారు. ఇక్కడ ఒక చక్కని రహస్యం చెప్పబడ్డది. ఆ రహస్యం చెప్పిన తర్వాత, వివరించుకున్న తర్వాత, విన్న తర్వాత, బోధపడ్డ తర్వాత కూడా నమ్మకం కలగటానికి కొన్ని జన్మలు కలుగుతారు. ఆ నమ్మకం కలిగిన రోజు దగ్గర నుంచి కూడాను జీవుడు దేవుడు అవుతాడు. ఇది దహర విద్య అంటారు. అంటే ఇది బోధపడాలంటే ఒక ఉదాహరణ తెలుసు.
సీసాకి బెరడ పెట్టి ఇట్లా పట్టుకొని చూస్తే సీసాలో ఏమున్నది ఎవరికి తెలియదు. సీసా బయట ఏమున్నదో సీసాలో కూడా అదే ఉంటుంది, ఖాళీ సీసా పెట్టి. అది తెలియనటువంటి గురుడివాడికి ఖాళీ సీసా, తెలిసిన వాడికి సీసా లోపల చోటు ఉన్నదండి, సీసా బయట చోటు ఉన్నది. కానీ పరమానందయ్య శిష్యుడిలాగా ఉంటుంది ఇది. సీసా లోపల చోటు ఉన్నది, సీసా లోపల చోటు ఉండదు, చోటు లోపల సీసా ఉంటుంది. వాడు తర్కం నేర్చుకుంటున్నట్టు కొత్తగా నేర్చుకుంటూ ఉంటే పాత్రాధారం కృతమా కృతాధారం పాత్రమా అని వాడి సందేహం కలిగింది. గురువు గారికి నెయ్యి పోయించరమని పాపం టిఫిన్ క్యారియర్ ఇచ్చారు, నెట్ క్యారియర్. దాంట్లో నెయ్యి పోయించుకుని గురువు గారి డబ్బులతోనే నెయ్యి కొని అందులో పోయించుకుని ఇంటికి భోజనానికి తీసుకొస్తున్నట్టు తెస్తూ మధ్యలో కొత్తగా నేర్చుకుంటున్న తర్కశాస్త్రం జ్ఞాపకం వచ్చి ఈ పాత్ర ఆధారంగా లోపల ఉన్న కృతం నెయ్యి నిలబడి ఉన్నదా, నెయ్యి ఆధారంగా పాత్ర నిలబడి ఉన్నదా? పాపం అంత ముందు గురువు గారు చెప్పారు, సర్వమునందు ఈశ్వరుడు కలడు, ఈశ్వరుని యందు సర్వము కలదు. ఎరకబోయి చెప్పాడు అముక. చెబితే ఈ రెండు పరస్పర సంబంధం ఉన్నది ఈశ్వరుడికి జగత్తుకి, ఇది సర్వాంతర్యామిత్వం అని చెప్పాక ఆయన అదొక్కటి చెప్పకపోయినట్లయితే ఆ రోజున ఆయన నెయ్యి కింద పోకుండా ఉండేది. ఇలాంటి శిష్యుడే. ఇప్పుడు తీసుకొచ్చి పాత్ర వల్ల కృతం నిలబడుతుందని తెలుస్తూనే ఉంది. రెండోది అవునో కాదో చూద్దామని ఇలా తిప్పాడు. నెయ్యి కిందంతా పడిపోయాక అప్పుడు ఓహో భగవంతుడికి దీనికి తేడా అదే. భగవంతుడైతే వాడి యందు జగత్తులు ఉన్నాయి, జగత్తుల యందు వాడు ఉన్నాడు, రెండూ సత్యమే. లోక విషయాలైనటువంటి పాత్ర నెయ్యిని ఒకటే సత్యం. పాత్ర వల్లే నెయ్యి ఉంటుంది కానీ నేతి వల్ల పాత్ర ఉండదు అని తెలుసుకుని ఇంటికి గురువు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన భోజనం చేయడానికి సిద్ధంగా వేచి ఉన్నాడు. పాపం నెయ్యి వస్తుంది, తాను శిష్యుళ్ళు భోంచేద్దాం అన్నట్ట. గురువు గారు బోధపడ్డది నిదర్శనంతో దర్శనం అయింది. ఏమిటని అడిగితే ఇందులో లోక విషయాల్లో మాయా విషయాల్లో ఒకటే సత్యం. అంటే ఒకదాని ఆధారంగా ఇంకోటి నిలబడుతుంది, ఆ రెండవది ఆధారంగా ఈ మొదటిది నిలబడదు. దైవం ఒక్కటే రెండు విధాల సత్యం, అది కనిపెట్టా పోయింది కింద. ఈ అంతర్హృదయం అయినటువంటి ఆకాశ విద్య చెబుతూ ఉన్న చోట మన హృదయం లోపల నుంచి మనం మాట్లాడుతున్నాం, మనం చూస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం, ప్రపంచం అంతా ఏది మంచి చెడ్డలు తెలుసుకుంటున్నాం. ఇన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నటువంటి చోట లోపల ఉన్నది ఎవరంటే మనం అంటాం, బయట ఉన్నది ఏమిటంటే చోటు అంటాం, ఇంకా చుట్టూ ఉన్నది ఎవరంటే మిగతా వాళ్ళు అంటాం. ఈ మనం అని, మిగతా వాళ్ళని, చుట్టూ ఉన్నది చోటని ఈ రకంగా చెబుతూ ఉండేటువంటి దాని లోపల ఈ మనం అని అనుకుంటూ నేనని అనుకుంటూ ఉన్న లోపల ఎవరున్నారు, ఎట్లా ఉంటుంది వాడి తరహా, వాడి స్వభావం ఏమిటి, వాడి పద్ధతి ఏమిటి, వాడి రంగు రుచి వాసన ఏమిటి, వాడి తత్వం ఏమిటి అనేటువంటి దానికి ఏమీ లేదండి. మీ చుట్టూ ఉన్నటువంటి చోటు అంటే ఏమిటో మీ లోపల నేను అని అంటున్నానే, వాడి పేరు కూడా వాడి స్వభావం కూడా అలాగే. ఇక్కడ ఈ వాక్యానికి అర్థం అది. అంటే సీసాలో చోటు ఉన్నట్లు ఎందుకని ఉన్నది సీసాలో చోటు, చోటులో సీసా ఉన్నది కనుక, లేకపోతే సాధ్యం. అలాగే మీరు కూడా చోటులో ఉన్నారు శరీరంతో కనుక మీ లోపల చోటు ఉన్నది. ఆ చోటు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నారు మీ పేరుతో. ఇప్పుడు మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నటువంటి వారు కూడా ఆ చోటు గారే. ఏదో లోక వ్యవహారం కోసమని ఇబ్బంది లేకుండా వేరే పేరు పెట్టుకున్నారు, ఎవరి పేర్లు వారు. ఆ సీసా మీద పేరంటించినట్లు లేబుల్ అంటించవచ్చు కదా, కానీ లోపల చోటుగా అంటుకోదు లేబుల్. రాగి చెంబు మీద పేరు వేయించుకున్నట్టు రాగికి అంటుకోదు కదా, అది విరాగే. చెంబుకి అంటుకుంటుంది పేరు. రాగి మీద పేరు పడదు, చెంబు మీద పడుతుంది. కానీ అదే మోస్తరుగా లోపల ఉన్నటువంటి జీవుడు అనే శబ్దంతో చెప్పినా, పరమాత్మ అనే శబ్దంతో చెప్పినా, జీవాత్మ అనే శబ్దంతో చెప్పినా, ఏమండో వీడు అంతుపట్టడం లేదు వీడిని గురించి అని చెప్పినా, ఈ అందరిలో ఉంటున్నటువంటి వాడు ఏమిటో చాలా ఆశ్చర్యకరంగా ఉందని కొంతమంది చెబుతారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవత్ వదతి తథైవ జాన్య అన్నాడు భగవద్గీతలో. ఇంత ఆశ్చర్యపడ్డా కానీ
ఏమీ లాభం లేదు, ఆశ్చర్యపడవలసిన విషయం అందులో ఏం లేదు. మీరు చుట్టూ చూస్తూ ఉన్న చోటు గారే అక్కడ ఉన్నారు, అంతేనా అనటానికి వీలు లేదు. ఎంత ఆశ్చర్యపడ్డా కూడా మీకు బోధపడేది కూడా అంతకంటే ఏం లేదని ఎవడికి. ఏది ఏ ఉపాసన చేసిన వాడికైనా సరే, ఏ సాధన చేసిన వాడికైనా సరే, దీని లోపల ఉన్నటువంటి విషయం మనకు ఒక రోజున బోధపడుతుంది అంటే బోధపడవలసిందేదో మీ చుట్టూ తేలిగ్గానే పడుతూ ఉన్నది, అంతకంటే పడేది ఏమీ లేదు. ప్రకృతిలో కానీ సృష్టిలో కానీ దాచిపెట్టి రహస్యంగా ఉంచినటువంటిది ఏమీ లేదు, పాలిటిక్స్ లేవు కనుక. అది ఈ మంత్రానికి అర్థం, తాత్పర్యం. అయితే చోటులో మనం కనుక ఏదన్నా సీసాతో మనిషిలాగా తయారు చేసి గుండెకాయ అందులో కొద్దిగా చోటట్టే పెడితే ఆ లోపల ఉన్న చోటుగారు మనలాగా మాట్లాడటం మొదలెడతారా అని మనం అడగచ్చు. కానీ ప్రకృతికి చేతనవును, చోటు చేత మాట్లాడించడం నీకు చేత కాదు. ఇది శాశ్వతంగా అంగీకరించి తీరవలసిన విషయం. చోటులోంచి ఎలక్ట్రిసిటీ తీస్తున్నావు డైనమో పెట్టి, కానీ చోటులోంచి వస్తుందని ఎలక్ట్రికల్ ఇంజనీర్ గుడ్డివాడు ఈ రోజు వరకు తెలియదు ఎక్కడి నుంచో వస్తుందండి. వాడు తీయక మునుపు చోటులోనే ఉంది. ఎలా ఉన్నది? ఎలక్ట్రిక్ కరెంటుగా లేదు, ఎలక్ట్రిక్ ఛార్జీగా లేదు, పాజిటివ్ అంటే నెగిటివ్ ఛార్జీగా లేదు, పొటెన్షియల్ గా ఉన్నది, న్యూట్రల్ గా ఉన్నది. అంటే 0 పాయింట్ అంటారు దాన్ని. అది డిస్టర్బ్ చేస్తే కొన్ని వైబ్రేషన్స్ పాజిటివ్ గా వస్తాయి కనుక మిగతా కొన్ని నెగిటివ్ గా అటు ఇటు వచ్చి ఈవేళ ఈ దంపతుల వివాహం లాగా మళ్ళీ దంపతుల వివాహం అయ్యేటువంటి సుముహూర్తం వరకు కరెంటు ఫ్లో అవుతూ ఉంటుంది. అది ఎలక్ట్రిక్ కరెంట్ అంటే. వివాహం అయిన తర్వాత మామూలే జగన్మంగళం, అది పద్ధతి. ఈ మోస్తరుగా ఉంటుంది. చోటులో ఉన్న ఎలక్ట్రిసిటీ అంటే నువ్వు ఏమిటో, అలాగే చోటులోంచి నీ చేత మాట్లాడించడానికి ఒక యంత్రం కావాలి నిర్మాణం. ఎలక్ట్రిసిటీ రావాలంటే ఒక యంత్రం ఏర్పాటు చేస్తున్నావా లేదా? మొదటి రోజుల్లో ఏదో కొంత యాసిడ్ వేసి అందులో ఒక జింక్ రాడ్, ఒక ఇంకొక రాడ్, 2 రాడ్స్ వేస్తే ఈ చోటులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని కవ్వం పెట్టి మదనం చేస్తే గడ్డ పెరుగులోంచి లోపల అంతర్లీనంగా వేరుగాకుండా ఉన్నటువంటి మేగడ రూపంలో ఉన్నటువంటి వెన్న యువతలకి ఎలా అయితే వచ్చిందో అదే మోస్తరుగా ఈ 2 రాడ్స్ అందులో వేసి ఒక సెల్ ఏర్పాటు చేస్తే మొదట ఏదో వోల్టా ఘటము పెట్టారు చతుర్ముఖుడు అన్నట్లు. అక్కడి నుంచి కొన్నాళ్ళైన తర్వాత ఇంకో ఆయన చిన్న కుంటి సెల్, లెక్కలాంచి సెల్ అని పెట్టేట. పేరు కుంటిగానే ఉంది, అది పనిచేయడం కూడా అలాగే కాసేపు పనిచేసి ఈ లైట్ లాగా ఉంటుంది. ఇలాగా ఏర్పాటు చేశారు. కొన్నాళ్ళైన తర్వాత ఏముండో ఇందులోంచి వచ్చేటువంటిది పవర్ అంటారు, ఫ్లో అవుతుంది, కరెంట్ అన్నారు. కొన్నాళ్ళైన తర్వాత కొంచెం పవర్ ఫ్లో అవటం, ఎక్కువ పవర్ ఫ్లో అవటం మొదలైనవి కూడా గుర్తించారు. అలా కాదండి, పవర్ ఎక్కువ ఫ్లో అవ్వాలంటే ఏం చేయాలి అనేది దానికి కూడా మెజర్మెంట్స్, కిలో వాట్స్ మొదలైనటువంటి దాకా వచ్చి అలా కాదండి ఒకే కవ్వం మదనం చేసేది పెట్టినట్లయితే ఎలా ఉంటుంది చూద్దామని డైనమో పెట్టి తిప్పారు. ఇలాంటి యంత్రాలు క్రమబద్ధంగా ఎలా నిర్మాణం చేసి ఎలా ఫిటప్ చేస్తే చేయాలో అలా చేస్తేనే అందులోంచి కరెంట్ వస్తుంది. కరెంట్ అంటే ఏమిటి అంటే ఇలా మదనం చేస్తే ఏదైతే వస్తున్నదో అది అంతకు ముందే చోటులో ఉన్నది. చోటుని ది పూల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మనం అనొచ్చు. 21వ శతాబ్దంలో ఫిజిక్స్ లో చెప్పుకుంటారు. అది ఇప్పుడు తెలిసేటువంటి విషయం కాదు. చోటుని, స్పేస్ ని న్యూట్రల్ అంటారు. వేదంలో ఎందు దాన్నే విద్యుత్ అనేటువంటి పేరుతో చెబుతారు. యువతలకు వస్తే విద్యుత్ శక్తి. నిన్న పంచమహాసంహితలలో మనం చెప్పుకున్నాం. ఆపస్సంధి వైద్యుత సంధానం అని. భూమి ఆకాశాల మధ్యన ఆపస్సులు అనేటువంటి సంధి చేసినవి. విద్యుత్తులంటే ఉరుములు, మెరుపులు అనేటువంటి రూపంలో అందులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ న్యూట్రల్ అనేటువంటిది, పొటెన్షియల్ అనేటువంటి దాన్ని కరెంటు కింద ఫ్లో చేసేందుకు బయలాజికల్ కింగ్డమ్ పుట్టడం కోసం అని చెప్పి పైనుంచి కిందికి అనుసంధానం చేసేటువంటి ఉరుములు, మెరుపు తీగలు అనేటువంటి రూపంలో విద్యుత్ అనేది ఎలా ఉద్భవిస్తుందో చూడండి అని ఒక సంగతిలో మన ఉదయం మనం చెప్పుకున్న దాంట్లో చెప్పాడు. అది వైద్యుత అంటే మెరుపు తీగ అనే పేరు అట్లా వచ్చింది. అలాగా ఈ చోటులో అదే మోస్తరుగా ప్రకృతి ఒక డైనమో ఏర్పాటు చేసింది. ఆ డైనమోని ఆధారంగా చేసుకుని ఇంకొక ఎలక్ట్రో మోటార్
ఏర్పాటైంది. అది దీన్ని స్టార్టర్ గా పనిచేస్తుంది, ఇది దాన్ని నడిపేటట్లుగా నడుస్తూ ఉండేట్టుగా పనిచేస్తుంది. ఒకటి స్టార్టర్ మళ్ళీ దానికోసం పెట్రోలియము ఆయిల్ ఏదో తీసుకొస్తాడు. ఎవడు తీసుకొస్తాడు? మనం వాడుకుంటూ ఉన్న ఎలక్ట్రిసిటీ లాగా మెషిన్లలో ఉండుండే స్విచ్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మనకు ముందు అక్కడ ఎవరు లేరు గనక, చతుర్ముఖ బ్రహ్మ సర్వాంతర్యామి ఒక్కడే ఉన్నాడు గనక వాడు ప్రతి జీవి వచ్చినప్పుడల్లా ఆను ఆఫ్ కొడుతూ ఉన్నట్లయితే మధ్యన ఎక్కడో ఫ్యూజులు కాస్త మాడిపోయినాయి, లోడ్ లాగలేదనుకోండి. ఇట్లాంటి చీకాకులన్నీ మానవుడు యంత్ర నిర్మాణం చేస్తే ఎలక్ట్రిక్ కరెంట్ లో ఎలాంటివి వస్తూ ఉంటాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో, అందులో ఇండియాలో ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ లో అలాంటివన్నీ నానా అవకరపు పురుషు పట్టడం వస్తుంది. పరీక్షకు చదువుకుందాం అని అనుకుని కుర్రాడికి ఆ టైం కరెంటు పోవడం, రోజు ఒక్క మాట కరెంటు పోతూ ఉంటాం, 1 గంట రెగ్యులర్ గా అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. మానవుడు చేసే ఎర్రర్స్. ప్రకృతిలో అలాంటివి ఉండటానికి అవకాశం లేదు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి కనుక. ఈ పృథివీ ఆపస్తేజు వాయు ఆకాశాలన్నీ కూడాను ఆకాశం అనే దాంట్లో మిగతా 4టిని ఈ రకమైన యంత్రాన్ని నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేసి మొట్టమొదటి యంత్రంగా ఏం నిర్మాణం చేశాడని అంటే ఆ గుడ్డు అన్నారు. అదే సూర్యుడు అనేటువంటి గుడ్డు. దాన్నే బంగారు గుడ్డు అన్నారు. బంగారు బాతు కథలో లాగా కోసేసుకోలేదు కనుక మనందరి దాకా తయారైంది. హిరణ్య గర్భాండ బంగారు గుడ్డు అంటే ఆ సూర్యుడు అనేటువంటి బంగారు గుడ్డులోంచి మిగిలిన అన్ని వస్తూ ఉన్నాయి. ఆ మొదటి యంత్రం సూర్యుడుగా తయారవుతుంది. అక్కడి నుంచి సోలార్ సిస్టమ్ గా తయారవుతుంది, లేక యాటమ్ గా తయారవుతుంది. సోలార్ సిస్టమ్ అన్నా యాటమ్ అన్నా ఒకటే. మనం సైజులు డిఫరెన్స్ చూడటం అనే చత్వారం మన దగ్గర ఉన్నది కనుక అది వేరేది వేరని మనం చూస్తూ ఉంటాం. దాని లోపల ఏమున్నది? సూర్యుడు లోపల అని అంటే గ్యాస్ ఉన్నదని గ్యాస్ కొడుతూ ఉన్నారు ఈ శాస్త్రజ్ఞులు ఇంతవరకు కూడాను. దానిలోంచి లైట్ వస్తూ ఉన్నది. లైట్ ఏమిటి? పదార్థమా, శక్తి, చైతన్యం అనేటువంటిది ఈ రోజు వరకు కూడా మోస్ట్ మోడర్న్ సైంటిస్ట్ కూడా ధృతరాష్ట్రుడే, వాడికి తెలిసింది. మనకి నీకు నాకు ఎంతో తెలుసు, వాడికి అంతే తెలుసు. ఏ దేశంలో అయినా అంతే. లైట్ మ్యాటరా, ఫోర్సా, ఎనర్జీయా, ఇవన్నీ వీడు పెట్టుకున్న పేర్లు పిచ్చి వ్యవహారం. ఆ లోనటికే శైలంలో ఉన్న వాళ్ళు ఎట్లయితే పదాలు వాడుతూ ఉంటారో ఫోర్మోస్ట్ సైంటిస్ట్ కూడా అలాగే పదాలు వాడుతున్నాడు ఈ రోజు వరకు. అంతకంటే తెలిసిన విషయం ఏం లేదు, తెలియటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది తానే కదా. తన దగ్గరగా ఉన్న వస్తువులు అయితే తెలుస్తాయి కానీ తాను అది అయినప్పుడు చచ్చినా తన్నుకున్నా తెలియదు. తెలియటం అంటే ఒకటే, తాను అందులో కలిసిపోవటం, అంతేగాని తనకు అది వేరే తెలియటానికి అవకాశం లేదు. కనుక మిగతా శాస్త్రాల్లో ఉన్న విషయాల్లో తెలియటం అనే పదం దేనికైతే వాడతామో ఆ పదం ఈ సర్వాంతర్యమైనటువంటి పరబ్రహ్మకు వాడుటకు ఏనాడు వీలు లేదు. మనం దాన్ని అనుభవించడం కానీ మనం అందులో కలిసిపోవటం కానీ రెండింటిలో ఏదో ఒకటి వస్తుంది. మనం కలిసిపోయినా ఎక్కడికి పోము, శరీరం కలిసిపోతుంది. మనం అందులోంచి వచ్చినా ఎక్కడి నుంచి రాము. చోటులో గ్లాసు బోర్లించినట్లు గ్లాసులో ఉన్న చోటు అంతకు ముందే ఉన్నది, దాని మీద గ్లాసు బోర్లిస్తే గ్లాసులో చోటు అయినట్లుగా శరీర నిర్మాణం అయిన తర్వాత గుండెకాయ మధ్య ఉన్నటువంటి చోటు అంతకు ముందే ఉన్నది. దాని చుట్టూ శరీరం అంటే జననం వచ్చింది, వెళ్ళిపోయినప్పుడు శరీరానికి జననం పోతుంది. ఇది తెలిసిన వాడు జనన మరణ అతీతుడను అని తెలిసి నడుస్తూ ఉంటాడు. దానికోసం ఆ విద్య సాధించడం కోసం, ఆ అనుభూతి పొందడం కోసం దాన్నే మోక్ష విద్య అని అంటారు. అనగా బర్త్ కండిషన్డ్, డెత్ కండిషన్డ్ గా లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్ అంటే పురుషుడు బతకకుండా అతీతుడైనటువంటి వాడుగా, దానికంటే ముందు నుంచి దాని తర్వాత కూడా దాని మధ్య తాను ఉన్నట్లుగా తెలుసుకుని ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానము నిరంతరత్వం, సంతతత్వం, అనుస్యూతి అంటే మధ్యలో సందు రాకుండా మనకు ఉన్నటువంటి జీవితంలో జరిగే సన్నివేశములు, ఇన్సిడెంట్స్ అంటాం, వాటి వలన భయ ఆందోళనాదులు మొదలైనవి కలగటం అనే అన్సైంటిఫిక్ ప్రాసెస్ రాకుండా ఉండేటువంటి నిరంతరత్వం, ఆ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది యూనిఫామ్ గా నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆనంద స్థితి లేక ఆనందావస్థ అని అంటారు. అలాంటి ఆనంద స్థితిని ప్రతి ఇన్స్ట్రుమెంట్ పొందటం కోసం అని చెప్పి దీన్ని ట్యూన్ చేయటం కోసం, చిన్నగా ఏర్పాటు చేయటం కోసం పెట్టబడినటువంటి దాన్ని మోక్ష విద్య లేక ఆత్మ విద్య లేక బ్రహ్మ విద్య అని చెబుతారు. దానికి కావలసిన సాధన ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో ఇండెఫినెట్